వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 సీట్ల నుంచి రాయలసీమలో కూడా ఈ స్థాయిలో దెబ్బతింటానికి మీకు అనిపించిన కారణాలు ఏంటి? అందరూ చెప్పే కారణాలు కాకుండా. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. చేసిన మంచిని ప్రజలకు చెప్పుకోలేకపోవటం ఒక బలమైనటువంటి రీజన్. చంద్రబాబు లాంటి వ్యక్తులు అయితే మరీ ఎక్కువ. ఎందుకంటే 100 చెప్పి 99 ఎగ్గొడతాడు ఆ మనిషి. 100 చెప్పి 100కు 100 చేయాలనుకునేటువంటి తత్వం జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి తీవ్రమైన వ్యతిరేకత ఉంది అంటున్నారు. మీరు అనుకుంటున్న కారణాలు ఏంటి? మీరు ప్రశ్నించిన కారణాలు ఏంటి? చంద్రబాబు నాయుడు పదే ఒక మాట చెప్తుంటాడు, సంపద నేను సృష్టిస్తాను అంటాడు. సంపద సృష్టిస్తా, ఆదాయాన్ని పెంచుతా. సృష్టిస్తానే మనిషి 20 నెలలకే 3,50,000 కోట్లు అప్పులు చేయాల్సి వచ్చింది. దేనికి సృష్టిస్తాడంటే ఆయన ఆదాయం రాబట్టుకోవడం కొరకు సృష్టించుకుంటాడు. నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, అలానే కర్నూలు మాజీ మేయర్ శ్రీ బివై రామయ్య గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తేనండి హరిగారు, బాగున్నారా? బాగున్నాను సార్. సార్ ఏంటి, గతంలో మీరు హెయిర్ కట్తో ఉండేవాళ్ళు, అలానే గడ్డం స్మార్ట్గా కనిపించేవారు. ఇప్పుడు ఏంటి గడ్డం పెంచడానికి రీజన్ ఏంటి? అలానే డ్రెస్ కోడ్ ఏంటి? ఏం లేదు, నేను జగన్ సార్కు వీరాభిమాన్ని. ఫస్ట్ థింగ్ అది. ఎందుకంటే చాలామంది నాయకులను నేను చూసినాను నా కెరీర్లో, కానీ జగన్ గారి లాంటి వ్యక్తిత్వం గల మనిషి, ఒక నిజాయితీ, ఒక విలువలతో కూడిన రాజకీయము, ఒక కమిట్మెంటు, ఏదన్నా మాట చెప్పితే ఖచ్చితంగా అది నెరవేర్చాలనేటువంటి వ్యక్తి. రాజకీయంలో ఈ క్వాలిటీస్ గల వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. సో అట్లా మన ఎలక్షన్స్ ఓడిపోయిన తర్వాత ఇంత మంచి వ్యక్తి నాకు ఎంపీగా అవకాశం ఇస్తే నేను ఓడిపోవాల్సి వచ్చా, పార్టీ ఓడిపోవాల్సి వచ్చింది. అందరం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారు అన్నట్టుగానే ఊహించింటివి. ప్రజల ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉండే. ఓడిపోవడానికి రకరకాల రీజన్స్. సో అంత మంచి వ్యక్తి మళ్ళీ ముఖ్యమంత్రిగా చూడలేకపోయినాం అనేటువంటి బాధ ఉండింది. సో దాన్ని ఇంకొక విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారికి అంటే ఆత్మాహుతి దళం ఉంటారు, వీరాభిమానులు, దీనిలో అట్లా ఆ దళంలో నేను కూడా ఒకరిని. ఆయన కొరకు ఏం చేయటానికైనా సిద్ధమే. అది ఎటువంటి పని అయినా సరే ఏం చేయడానికైనా సిద్ధపడేటువంటి వ్యక్తిని. అందులో భాగంగా మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి సీట్లో కూర్చునేంత వరకు నేను ఈ డ్రెస్తో తిరుగులాడాలా, హెయిర్ కటింగ్ లేకుండా అనేటువంటి ఒక సంకల్పం, ఒక సంకల్పంతో పార్టీ కొరకు పనిచేస్తున్నా. మీరు చూస్తే 2024 ఎన్నికల్లో మీకు ఒక మంచి అవకాశం దొరికింది. కర్నూలు ఎంపీగా మీకు అవకాశం ఇచ్చారు. కానీ దురదృష్టవశాత్తు మీకైతే తొలి ప్రయత్నంలోనే మీకు ఒక భంగపాటు తప్పలేదు, ఓటమి చెందాల్సి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అదే చూసాం మనం. సో ఎందుకంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 సీట్ల నుంచి ఈ స్థాయిలో పడిపోవటానికి, కర్నూలు లాంటి ఒక స్ట్రాంగ్ హోల్డ్స్లో కూడా, రాయలసీమలో కూడా ఈ స్థాయిలో దెబ్బతింటానికి మీకు అనిపించిన కారణాలు ఏంటి? అందరూ చెప్పే కారణాలు కాకుండా. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి, చాలా గొప్ప పనులు చేశాడు. నవరత్నాల పేరు వినా చెప్పినటివే కాకుండా, మేనిఫెస్టోలో పెట్టినటివే కాకుండా పెట్టనివి ఎన్నో చేసినాడు. చాలామంది రాజకీయ నాయకులు మేనిఫెస్టోలో పెడతారు. చంద్రబాబు లాంటి వ్యక్తులు అయితే మరీ ఎక్కువ. ఎందుకంటే 100 చెప్పి 99 ఎగ్గొడతాడు ఆ మనిషి. ఈ మనిషి 100 చెప్పి 100కు 100 చేయాలనుకునేటువంటి తత్వం జగన్మోహన్ రెడ్డి గారిది. సో ఆ విషయంలో చేసి కూడా మేము చెప్పుకోలేకపోయినాం. అది ఒక బలమైన రీజన్. చేసిన మంచిని ప్రజలకు చెప్పుకోలేకపోవటం ఒక బలమైనటువంటి రీజన్. సో రెండోది, ఈవీఎంలు అన్నట్టుగా రకరకాలుగా వినపడుతున్నాయి. సో అది ఎంతవరకు అనేది ఈ మధ్యకాలంలో పరకాల ప్రభాకర్ గారు ఇచ్చినటువంటి ఇది చూస్తే నిజమేనేమో అన్నట్టుగా అనిపిస్తుంది ఖచ్చితంగా. సో మూడోది ఏంటంటే, అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి, ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మాకు మేనిఫెస్టోను ఎలా చెప్పాడు,
ఒక భగవద్గీత లాగా, ఒక ఖురాన్ లాగా, ఒక బైబిల్ లాగా చూసుకోవాలి. ప్రతి ఆఫీస్ ముందర మనం ఏమైతే మేనిఫెస్టో హామీలు ఇచ్చినామో అవన్నీ అతికిచ్చేసి అవి ఎంతవరకు నెరవేరుస్తున్నాము, ఎన్ని మిగిలినాయి అనేది ఇట్లా ఎవ్రీడే దాని మీద ఉండే. సో అలా చేసినటువంటి వ్యక్తికి మళ్ళీ దానిలో మించి కొంత ఏమైతే చేయగలమో ఏది కూడా చెప్పినాక చేయాలనేటువంటి తత్వం జగన్మోహన్ రెడ్డి గారు. ఖచ్చితంగా ఏది సాధ్యమో అదే చెప్పుదాము, చెప్పింది చేసి తీరుదాం అనేది. కానీ చంద్రబాబు నాయుడు శక్తికి మించిన మన దీనికి బడ్జెట్కి మించినటువంటి హామీలు అమలు కానీ హామీలు ఇచ్చినాడు, అమలు చేయలేనటువంటి హామీలు ఇచ్చినాడు. ఇచ్చి ఇప్పుడు మన కనలేదు 2 ఏళ్ళు అయిపోయింది. రైతులకు రైతు బంధు ఎగ్గొట్టాడు, రైతు భరోసా ఎగ్గొట్టాడు, పెన్షన్లు 50 సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు పెన్షన్లు ఎగ్గొట్టాడు. తర్వాత అమ్మాయిలకు 18 ఏళ్ళు దాటంగానే నెలకు 1500 ఉన్నాయి, అది ఎగ్గొట్టాడు. అంటే ఫీజు రియంబర్స్మెంట్ ఎగ్గొట్టాడు, ఆరోగ్యశ్రీ ఎగ్గొట్టాడు, తర్వాత నిరుద్యోగ భృతి ఎగ్గొట్టాడు. అంటే ఇట్లా చెప్పి ఎగ్గొట్టే వాళ్ళలో చంద్రబాబు నాయుడు ప్రథముడైతే, ఈయన చెప్పినట్టు తూచా తప్పకుండా చేయాలనుకునేటువంటి తత్వం ఒకటి. సో ఆ అబద్ధాల హామీలను ప్రజలు కూడా కొంత నమ్మినారు. మనిషి ఆశాజీవి, ఖచ్చితంగా ఏదైనా కానీ అంటే ఎక్కువ వస్తుందంటే వస్తుందేమో లేదు నిజంగానే అన్నట్టుగానే అట్లా కూడా నమ్మి కొంత నష్టపోయినాం మేము అనే మాట వాస్తవం. సో ఈ రీజన్స్ అన్నీ ఉన్నాయి. తర్వాత ఇంకొకటి ఏంటంటే వ్యవస్థలు కూడా 2,70,000 కోట్ల పైన బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ చేస్తే ఎక్కడ కూడా ₹1 అవినీతి అనేది లేకుండా సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చినాడు, వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చినాడు, నాడు నేడు పైన స్కూళ్ళన్నీ డెవలప్ చేసినాడు, ఇంగ్లీష్ విద్యను తెచ్చినాడు. అదే ఇంగ్లీష్ విద్య చాలామంది అంటే ఎవరైతే గొప్పగా అని చెప్పుకుంటున్నారో వాళ్ళందరూ వద్దని చెప్పిన పరిస్థితి. ఇవాళ హైకోర్టు కూడా ఎందుకు వద్దు, ఇంగ్లీష్ లేకపోతే ఎట్టెదుగుతారు అన్నట్టు కామెంట్ చేసింది. అంటే ఇట్లా ముందుగానే ఊహించి దట్టు ఆయన 2 సంవత్సరాల కరోనా పీరియడ్, ఆయన ఉన్న 5 సంవత్సరాల పీరియడ్లో 2 సంవత్సరాల కరోనా పీరియడ్, 2 సంవత్సరాల కరోనా పీరియడ్లో కూడా ఎక్కడ కూడా సంక్షేమాన్ని ఆగకుండా బ్రేక్ డౌన్ అనేది లేకుండా చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. సో కాబట్టి ఆయన ఏం చేసినాడంటే మనం ఎక్కువ ఆయనకులాగా హామీలు ఇచ్చి మాట తప్పడం మంచి పద్ధతి కాదన్నట్టుగా లేకపోవటం చేస్తే చంద్రబాబు నాయుడు ఎన్నిసార్లు అయినా మోసం చేస్తాడని తెలిసినా మోసపోయినారు. ఇప్పుడు గ్రహించుకునేసరికి ఎలక్షన్స్ వరకు ఆగక తప్పదు. ఆయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి, చంద్రబాబు నాయుడు గారు తొలిసారి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి 1995, 99, 2004 వరకు ఆయన ముఖ్యమంత్రి చేశారు. ఆ సందర్భంలో కూడా అప్పుడు నాటి కాంగ్రెస్ నేతలు ఆయన మీద తీవ్రమైన విమర్శలు చేసేవాళ్ళు, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని. అయినప్పటికీ 2004లో వైఎస్ఆర్ గారు బుల్డోజ్ చేసుకొని 9లో కూడా గెలిచారు. ఆ ప్రవాహాన్ని, ఈనాడు, ఆంధ్రజ్యోతి ప్రవాహాన్ని మొత్తాన్ని. తర్వాత 2014లో మళ్ళీ ఆయన నమ్మారు ప్రజలు, చాలా హామీలు ఇచ్చారు, మళ్ళీ అది చేయలేదు, 19లో ఓడిపోయారు. తిరిగి మళ్ళీ 2024లో గెలిచారు. అంటే ప్రజలు ఎందుకు మళ్ళీ మళ్ళీ ఆయన్ని నమ్ముతున్నారు అనేది మీరు విశ్లేషించుకున్నారా? అంటే ఇప్పుడు కూటమి జతగట్టడం ఒకటి, తర్వాత హామీలు మించి చేస్తాం అనేది. ఇప్పుడు జనము ఎప్పటికప్పుడు మర్చిపోయే తత్వం అండి. సరే ఈసారైనా మనిషి మారి, ఇంత వయసు వచ్చింది, ఈ వయసులో అబద్ధాలు ఎందుకు చెప్తాలే, మరి ఈసారైనా అన్నీ నెరవేరుస్తాడేమో అన్నట్టుగా నమ్మినారు. నమ్మి మళ్ళీ మోసపోయినారు. ఇంకా నమ్మటం అనేది అంటే ఇప్పుడు కంపేర్ ఒక నిజాయితీ పరునికి ఒక అవినీతి పరునికి ఏం జరగాల, ఏం తేడా ఉంటుంది అనేది చూసినారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత నిజాయితీగా చెప్పినటువంటి చేసినారు, వీళ్ళు చెప్పి ఏం చేయలేకపోయినారనేది కళ్ళెదురుగా చూసినారు. ఇప్పుడు కంపారిజన్ వచ్చింది, అంతకుముందు లేదు, ఇప్పుడు వచ్చింది. కాబట్టి ఇప్పుడు దేశ చరిత్రలో ఇంత తొందరగా చెడ్డ పేరు తెచ్చుకునేటువంటి ప్రభుత్వం బహుశా ఏది ఉండదు. ఇప్పటికే చాలామందిలో అది వచ్చేసింది, విశ్వాసం పోగొట్టుకున్నారు వీళ్ళు.
మళ్ళీ ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా ఖచ్చితంగా బంపర్ మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారు రావటం ఖాయం. మళ్ళీ ఆయన ముఖ్యమంత్రిగా ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి తీవ్రమైన వ్యతిరేకత ఉంది అంటున్నారు. మీరు అనుకుంటున్న కారణాలు ఏంటి? మీరు విశ్లేషించిన కారణాలు ఏంటి? ఇప్పుడు ఆయన హామీలు అమలు చేయకపోవటం ఒక్కటేనా, లేదంటే కాదు, చాలా ఉన్నాయి. ఇప్పుడు రాష్ట్రాన్ని అంతా వదిలేసేసి కేవలము చంద్రబాబు నాయుడు పదే ఒక మాట చెప్తుంటాడు. నేను హైదరాబాదు నేనే కనిపెట్టాను, అదేదో సెల్ ఫోన్ కనిపెట్టాను, సత్యనారాయణ తెచ్చిన, ఆ బిల్ క్లింటన్ కూడా నేను డ్రైవర్గా లైసెన్స్ ఇచ్చినాను అన్నట్టుగా చెప్పుకుంటుంటాడు. అంటే ఆ పిచ్చి పరకాష్ఠకు చేరి ఇంకా ఎంత దూరం వెళ్ళిపోయిందంటే మొన్నటికి మొన్న ఎక్కడో అనంతపురం వెళ్ళిపోయి పచ్చదానికంతా కారణం నేనే అంటాడు. అంటే ఆయనకు ఏజ్తో పాటు మతిమరుపు రావటం, ఆ పబ్లిసిటీ పిచ్చి పీక్కి వెళ్ళిపోవటం వల్ల అంతా నేనే అన్నట్టుగా చెప్పుకోవటం ఒకటి. ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధి అంతా వదిలేసేసి ఇంకొకటి ఏంటంటే సంపద నేను సృష్టిస్తాను అంటాడు. సృష్టిస్తానే మనిషి 20 నెలలకే 3,50,000 కోట్లు అప్పులు చేయాల్సి వచ్చింది. ఎక్కడ సృష్టించడం, అంతా అప్పుల పాలు చేసి ఇదే. దేనికి సృష్టిస్తాడంటే ఆయన కరెక్ట్గా సృష్టించుకుంటాడు. ఆయన ఆదాయం రాబట్టుకోవడం కొరకు సృష్టించుకుంటాడు. ఎక్కడ లేని చోట కూడా ఎట్లా ఒకటి ఆదాయం రాబట్టుకోవాలి. మీకు 2014-2019 టైంలో పోలవరాన్ని ఎంచుకున్నాడు. ఏటీఎం కార్డు లాగా వాడుకున్నాడు 5 ఏళ్ళు. ఇది అమరావతిని పార్ట్ టైంగా వాడుకున్నాడు, పోలవరాన్ని ఫుల్ టైంగా వాడుకున్నాడు. ఆ రోజుల్లో ప్రధానమంత్రి కూడా కామెంట్ చేసినటువంటి పరిస్థితి చాలామంది చంద్రబాబు నాయుడు వ్యవహారాన్ని. ఇప్పుడు ఏమైంది? అమరావతిని ఫుల్ టైంగా వాడుకుంటున్నాడు, పోలవరాన్ని పార్ట్ టైంగా వాడుకుంటున్నాడు. సో సృష్టించడం అంటే అదే అన్నమాట. రాష్ట్ర అభివృద్ధి అంతా వదిలేసినాడు. వాళ్ళకి కావాల్సినంత మీడియా ఉంది కాబట్టి పొద్దున్న లేవంగానే గ్రాఫిక్స్తో ఆడ ఇండస్ట్రీ అంటాడు, ఈడ ఇండస్ట్రీ అంటాడు, రకరకాలుగా చెప్తారు. ఎక్కడ ఏది జరగదు. తూతూ మంత్రంగా అంటే పునాది రాయేయటం, లేకపోతే దానికి పచ్చదండ ఇవ్వటం, వదిలేయటం తప్ప అవి ఫంక్షన్లోకి రావు, ఎగ్జిక్యూషన్లోకి రావు. సో ఆయన చేసే పని ఇది. మీకు ఈ సందర్భంగా అంటే ఆయన ఎంత మభ్య పెడతాడు అంటే ఆయన కావచ్చు, వాళ్ళ మంత్రులు కావచ్చు, ఏదన్నా ఒక టాపిక్ వాళ్ళ మీద ఇది డ్యామేజ్ జరుగుతుంది అనేసరికల్లా ఏదో డైవర్షన్ పాలిటిక్స్ చేయటం అలవాటు పడినాడు మనిషి. సో దీంట్లో చేయకపోయినా చేసినాం అనేటువంటిది జరగకపోయినా ఓకేనా. సూపర్ 6 ఏడ సూపర్ 6 ఏంది నెరవేర్చినారు? ఏమన్నా నిరుద్యోగ భృతి ఇచ్చిరా? ఇయలే. సిలిండర్లు ఇస్తామన్నారు, అవి అరకొరగా. తర్వాత మహిళలకు ఆడబిడ్డ అనేదో ఏదో చెప్తిరి, 18,000 ఇస్తామన్నారు, ఈలే. తర్వాత అమ్మకు 100 అన్నారు, ఎగ్గొట్టారు, ఈలే. రైతులకు ఈలే. ఎక్కడ సూపర్ 6 ఏం నెరవేర్చినారు? కాబట్టి మరి ప్రతిపక్షం అనుకున్న స్థాయిలో పోరాటం చేస్తుందా? వీటిని ప్రజల్లోకి తీసుకెళ్తుందా జగన్ గారు? ఖచ్చితంగా తీసుకెళ్తుంది. అందుకొరకే ఇప్పుడు వాళ్ళు చేతగానప్పుడే ఇంకొక రకంగా వాళ్ళు ఇది చూపిస్తారు. సో అది చేయలేకపోబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేస్తున్న పని, లోకేష్ గారు చేస్తున్న పని ఏంటంటే రెడ్ బుక్ రాజ్యాంగం వదిలేసేసి అందరినీ భయభ్రాంతులకు గురి చేయాలా, భయపెట్టి పని చేసుకోవాలా. ఎట్లా భయపెట్టడం? అయ్యా నువ్వు ఇది చెప్పినావు, ఇది చేయలేదు అంటే కేసు, కేకు కట్ చేస్తే కేసు, కోడిని కట్ చేస్తే కేసులు, ఊరే వాళ్ళను అన్యాయంగా సోషల్ మీడియా అయితే సోషల్ మీడియా మా టీం పైన ఎంతమంది పైన కేసులు, హరాస్మెంట్. మొన్నటికి మొన్న మా స్టేట్ జనరల్ సెక్రటరీ శ్రీహరిని కూడా అరెస్టు, నోటీసులు ఇవ్వాల్సిన దానికి కోర్టు ఎన్నిసార్లు చివాట్లు పెట్టినా అరెస్టులు దానిలో. సో ఈ రకంగా భయపెట్టి పరిపాలన చేయాలనుకుంటున్నారు. అది సాధ్యమయ్యే పని కాదు ప్రజాస్వామ్యం. దట్టు వైసీపీ పార్టీకి కరడుగట్టిన అభిమానులు ఉన్నారు. నువ్వు ఎన్ని కేసులు పెట్టినా నువ్వు చంపుతావంటే సంపు, నువ్వు సున్నన్న చూద్దాం అన్నట్టుగా నిలబడతారు తప్ప భయపడి వెనకడిగేసే ప్రసక్తి లేనే లేదు. ఎప్పటికి సమస్యను తీసుకెళ్తున్నావు. ఖచ్చితంగా ఇవాళ మెడికల్ కాలేజీల ఇష్యూ అన్నీ తెచ్చినటువన్నీ ఇవి పక్కన పెట్టేసి ఆయన ఏదో చేయాలన్నట్టుగా ఈయన తెచ్చిన ఇండస్ట్రీస్ కావచ్చు, ఏదన్నా ఒక రాష్ట్రానికి మంచిది కావచ్చు, కానీ ఆ క్రెడిబిలిటీ వాళ్ళు తీసుకోవడానికి ప్రయత్నం.
నువ్వు తీసుకుంటేమని అదన్నా సక్రమంగా చేస్తున్నావంటే అది లేదా, అంత గ్రాఫిక్స్ మీద మీకు ఎట్లా మభ్య పెడుతున్నాడు అనే దానికి ఒకటి చెప్తా, ఒక చిన్న విషయం చెప్తా. మా దగ్గర స్లమ్ ఏరియా ఉంది, చాలా పేదోళ్ళు. కాలువ పక్కన నాకు ఇంటికి దగ్గరలోనే ఉంటుంది, కాలువ పక్కన కొట్టాలు వేసుకొని నివసించే వాళ్ళు ఉంటారు. కాలువ పక్కన కొట్టాలు వేసుకొని నివసించే వాళ్ళు ఉంటారు, వచ్చిపోతుంటారు. ఆయన అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ వల్ల కొడుకు ఇంజనీరింగ్ అయిపోయింది, చదివినాడు. పెద్ద కొడుకు ఉద్యోగం రాలే, చదువు అయిపోయింది, ఉద్యోగం రాలే, 2 ఏళ్ళ నుంచి ఖాళీగా ఉన్నాడు. చిన్న కొడుకు ఇంజనీరింగ్లో చేరినాడు, 2 ఏళ్ళు అయింది. ఆయన ఉంటాడు, ఒరే టీవీ పెడితే లోకేష్ ఏమో 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన అంటున్నాడు, ఇస్తా అని చెప్పినాడు, అన్ని లక్షలు వచ్చినాయి, ఇన్ని లక్షలు వచ్చినాయి, 8 లక్షలు ఇచ్చినామంటారు, 10 లక్షలు అంటారు. ఆడ ఇండస్ట్రీ నువ్వు ఇంటెలిజెంటు అని నిన్ను కష్టపడి చదివించినాం, మంచి మార్కులు తెచ్చుకుంటాడు, బాగా చదువుతామని చదివించినాం. మనకు ఎస్టీ అనేది ఒక రిజర్వేషన్ కూడా ఉండే. నువ్వు వాళ్ళు ఇచ్చిన అన్ని లక్షల ఉద్యోగాలలో నీకు ఒక ఉద్యోగం రాలేదేమిరా, నువ్వు పనికి మాలోనివే ఉద్యోగం తెచ్చుకోలేక, లేకపోతే వాడు చెప్పేతోడు పనికి మాలోడు ఎవరా? ఏంది అసలు నాకు అర్థం కావట్లేదు, ఎందుకు ఇట్లా జరుగుతుంది, ఏంది నీకెందుకు ఉద్యోగం రావట్లేదురా అని ఆయన ఇంట్లో గొడవపడి పంచాయతీ నా దాకా వచ్చింది. ఏంది సార్ ఇట్లా అంటున్నాడు, ఆయన ఏం ఉద్యోగాలు ఇచ్చినా అంటున్నాడు, అన్ని ఉద్యోగాలు ఇస్తే మావానికి ఒక ఉద్యోగం, బాగా మంచి ఇంటెలిజెంట్, మాకు రిజర్వేషన్ ఉంది అన్నీ ఉంది, ఎందుకు ఉద్యోగం రాలే, ఏంది పరిస్థితి అన్నట్టుగా అని చెప్పేసి వచ్చినాడు. అసలు ఏం సమాధానం చెప్పాలి? వాళ్ళు చెప్పిన తప్పుడు నువ్వు పొద్దున్న లేచిన నుంచి అబద్ధాలతో కాలం ఎత్తారు. అన్ని ఉద్యోగాలు వచ్చినాయి, ఇన్ని ఉద్యోగాలు వచ్చినాయి, ఏం ఉద్యోగాలు ఇచ్చినారు కాబట్టి మీరు వచ్చిన వాళ్ళ నుంచి ఒక 16,000 టీచర్ పోస్టులు ఇచ్చినారు తప్ప, ఇచ్చింటే 3,000 4,000 కానిస్టేబుల్ పోస్టులు ఇచ్చినారు. ఇంకా ప్రైవేట్ సెక్టర్లో ఏడ ఉద్యోగాలు, ఊకైనా పొద్దున్న పేపర్లు వేస్తే వాళ్ళకి కావాల్సిన మీడియాలో 10 లక్షలు ఇచ్చిన ఉద్యోగాలు వచ్చినాయి, 15 లక్షలు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, ఈ రకమైనటువంటి ఇది. రెండో వాని పరిస్థితి, వానికి 2 ఏళ్ళు అయింది, ఫీజు రియంబర్స్మెంట్ లేదు, ఇంట్లో నాన్న ఫీజు కడితే కానీ నన్ను పరీక్షలు రాయనీయమంటున్నారు అని కొడుకు. రెండో వాని గొడవ, నా పంచాయతీ ఇట్లుంది సార్, ఏంది అన్నమాట అంటే, మరి అందరు కలిసి ఓడగొట్టినారు కదరా నాయన మమ్మల్ని అందరినీ, అదేగైనా జగన్ సార్ గెలిచిందంటే మీకు ఈ అవస్థలు ఉండేటివి కాదు కదా, మీకు ఈ అబద్ధాలతో కాలం వచ్చేటువంటి పరిస్థితులు ఉండేటివి కాదు కదా. కాబట్టి ఇట్లా నడుస్తుంది అంటే వీళ్ళ అబద్ధాల వల్ల కుటుంబాలలో కూడా గొడవలు వస్తున్నాయి, ఏం చేయాలనో దిక్కుదోచని పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నారు వీళ్ళు చెప్పే అబద్ధాలతో నమ్మి. ఇప్పుడు ఆడబిడ్డ నిదంట్రీ ఇచ్చిరా, 50 ఏళ్ళకు పెన్షన్ ఇస్తామంటారు, ఇచ్చిరా లేదు. మరి ఇవన్నీ చెప్పి అనవసరంగా కుటుంబాలలో తగులు పెట్టడం కాకుండా ఇదేంటి మరి, పేదోళ్ళందరినీ మభ్య పెట్టి మోసం చేయటం కదా ఇది. సో కాబట్టే తీవ్రమైనటువంటి ఈ కూటమి ప్రభుత్వం పైన ప్రజలు అసంతృప్తితో ఉన్నారు, ఆవేశంతో ఉన్నారు, మళ్ళీ దీన్ని ఎప్పుడెప్పుడు ఇంటికి పంపేయాలని కసితో ఉన్నారు. సో 2029 ఎన్నికల్లో మళ్ళీ పవన్ కళ్యాణ్, బీజేపీ అలానే టీడీపీ కూడా 3 పార్టీలు కలిసి వచ్చే ఉద్దేశంతోనే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చెప్తున్నారు, 15 ఏళ్ల పాటు చంద్రబాబు ముఖ్యమంత్రి అని. సో 2014లో ఈ 3 పార్టీలు కలిసి వచ్చినప్పుడు మీరు ఓటమి చెందడం జరిగింది. మళ్ళీ తిరిగి 24లో మళ్ళీ 3 కలిసి వచ్చినప్పుడు కూడా మళ్ళీ ఓడిపోవాల్సి వచ్చింది. 2009లోనే మీకు విజయం దక్కింది. 2029లో మళ్ళీ ఈ 3 పార్టీలు కలిసి వస్తే మీరు ఏ ధైర్యంతో ఉన్నారు మళ్ళీ మనం గెలుస్తామని? ఇప్పుడు 3 పార్టీలు కలిసే హామీలు ఇచ్చినాయి, మేనిఫెస్టో రిలీజ్ చేసినారు, నెరవేర్చలే. ప్రజలందరూ అర్థం చేసుకున్నారు. మేము అనటము 3 పార్టీలు కాకపోతే 30 పార్టీలు కలిసి రాని. మా జగన్ సార్ సింగిల్గానే పోరాడతాడు. ఎందుకంటే ఆయనమైన నమ్మకం ఎక్కువ. మనం ఏదైతే ప్రజలకు చెప్పినటువంటి హామీని నెరవేరుస్తున్నామో ఎందుకు జరగదు అనేది ఒకటి. ఖచ్చితంగా 3 పార్టీలు మేము వాళ్ళేదో విడివిడిగా రావాలని, మేము 3 పార్టీలు కలిసి రావాలా, ఖచ్చితంగా ఓడగొట్టేటువంటి పరిస్థితి ఈసారి ఉంటుంది. కూటమి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఓడగొట్టి తీరడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు అని సంగతి తెలియదు. ఓకే, టీడీపీ నుంచి నిత్యం ఇది ఒక గొడ్డలి పార్టీ, ఇతరితర విమర్శలు అయితే రోజు జరుగుతూనే ఉంటాయి. బాబాయ్ గొడ్డలి అని బ్రాండింగ్ చేస్తూ ఉన్నారు. కానీ దీన్ని ధీటుగా ఎదుర్కోవటంలో వైసీపీ విఫలం అవుతుంది అని అంటే ఏమంటారు? ఇప్పుడు మేము కూడా నేను అంటాము,
చెప్తున్నాను కదా, ఒక లేని దాన్ని సృష్టించి వాళ్ళు పదే పదే రోజు ఒకరితో అంటే చాలా స్ట్రాటజికల్గా ఇవాళ ఒక మంత్రితో, రేపు ఒక మంత్రితో, ఎల్లుండి ఇంకొక మంత్రితో, అంటే జనాల్లోకి అబద్ధాన్ని ఇంజెక్ట్ చేయటం అది. సో మేము అనలేము, ఇప్పుడు మేమన్నా చేయలే, అసలు వివేకానంద రెడ్డి సార్ అయితే కానేం కాదు, వీళ్ళకి సంబంధం లేదన్నట్టుగా సిబిఐఏ ఎత్తేసింది, సుప్రీంకోర్టు కూడా కేసు మూసేయమని చెప్పింది. వీళ్ళు లేని దాన్ని కూడా పదే పదే లేవనెత్తటం, అంటే ఏదన్నా ఒకటి టాపిక్ రాగానే వీళ్ళ చెడపేరు రాగానే దాన్ని డైవర్ట్ చేయాలా. మొన్న డీజిల్ సంక్షోభం వచ్చింది, ఏదో ఒకటి చేయాలా, గొడ్డలి. ఇప్పుడు మేము అనలేము, నువ్వన్నా వెన్నుపోటు పొడిచి వచ్చినవే, వెన్నుపోటు పార్టీ మీదని మేము అనలేము, మేము కూడా అంటాం కదా, గుణపం పార్టీ అని అంటాం కదా. అంటే మీకు కావాల్సిన మీడియా ఉంది కదా అని ఒక తప్పును నిజం చేయటం కొరకు, ఒక అబద్ధాన్ని నిజం చేయటం కొరకు మీరు చేసే ప్రయత్నాలు, మీరు చేసేటువంటి ఇదంతా మోసము, ఇవంతా కూడా ప్రజలు గమనిస్తున్నారు, గమనించకపోవట్లే, ఖచ్చితంగా గమనిస్తున్నారు, మీకు తగిన బుద్ధి చెప్తారు. మీరు అంతకుముందు కూడా ఇట్లాంటిది అంటే ఒక జరగని విషయాన్ని జరిగినట్టు చెప్పి సావు దెబ్బతిన్నారు 2019లో. 2029లో అంతకంటే ఘోరమైన దెబ్బ తినబోతున్నారు. ఇట్లాంటి మాటలు మాట్లాడి లేనివి కూడా మాకు జగన్ సార్ కుటుంబానికి అపనింద వేయాలని చూస్తున్నారు, ప్రజలు కూడా గమనిస్తున్నారు. అందులో అన్నీ ఎదుర్కోవడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం. మీరు ఇందాక ఒక మాట అన్నారు, నేను చేసింది చెప్పుకోపోవటం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందాల్సి వచ్చిందని. సో ఆ గ్యాప్ని మరి ఫిల్ చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలాంటి ప్రయత్నం జరుగుతుంది? మరోవైపు టీడీపీ చాలా వ్యవస్థీకృతంగా ఫంక్షన్ అవుతుంది, వాళ్ళ సోషల్ మీడియా కానీ వాళ్ళ మీడియా ఛానల్స్ కానీ. మీ వైపు ఏమో ఒక సాక్షి అలానే ఒక ఎమోషన్తో పనిచేసే కొంతమంది అభిమానులు మాత్రమే మీ తరపున పోరాటం చేస్తున్నారు. ఈ రెండు సమఉజ్జీలుగా ఉన్నాయా? వైఎస్ఆర్సీపీ ప్రచార వ్యవస్థను బలోపేతం చేసుకోవడానికి ఏం చేయాలంటారు? వాళ్ళకు పేమెంట్ బ్యాచ్ అవినీతి సొమ్ము దండిగా ఉంది, పెయిడ్ సర్వీస్ చేయించుకుంటున్నారు వాళ్ళు, పేమెంట్ సర్వీస్తో. మాకు అభిమానంతో చేసేవాళ్ళు, ఎట్టోగట్ట దీన్ని భయపెట్టించి కంట్రోల్ చేయాలని మా సోషల్ మీడియాలో ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో వాళ్ళందరిపైన తప్పుడు కేసులు పెట్టించి భయపెట్టాలని చూస్తున్నారు. తాత్కాలికంగా వాళ్ళను అంటే ఎంత ఇదైనా మమ్మల్ని భయపెట్టలేరు, ఏం చేసుకోలేరు. ఒకవేళ మహా అంటే 1-2 కేసులు పెడతారేమో, పెట్టుకోవడానికి మేమందరం సిద్ధంగానే ఉన్నాం, దాని గురించి ఏం భయపడాల్సిన పని లేదు. వాళ్ళు ఏంటంటే ఒక తప్పుడు వ్యవహారాన్ని, వాళ్ళకున్న మీడియా అంతా అంటే ఒక సెక్టార్ ఆఫ్ పీపుల్ అంతా జమగూడి పొద్దున్న లేచిన వాళ్ళ నుంచి అంటే అబద్ధాలను ఎట్లా నిజం చేయాలా, జరగని దాన్ని జరిగినట్టుగా ఎట్లా చూపించాలనే దాంట్లో వాళ్ళు బాగా ఆరితేరినారు. మేము ప్రజలను నమ్ముకున్నాం, ఈ విషయాలను ప్రజలకు చేరవేస్తున్నాం. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సార్ పాదయాత్ర చేస్తాడు, ప్రతి గుండెను టచ్ చేస్తాడు, ప్రతి ఇండ్లను టచ్ చేస్తాడు. ఖచ్చితంగా ఈ విషయాలను తెలియజేస్తాం, ప్రజల సమస్యలు కూడా తెలుసుకుంటాం. మళ్ళీ ఒక మంచి మేనిఫెస్టోతో జగన్ సార్ ముందుకు వస్తారు. ఖచ్చితంగా పార్టీని మళ్ళీ రూలింగ్ ప్రజలందరూ మా వైపు వచ్చేటట్టుగా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా ప్రజా వ్యతిరేకత ఒక వెల్లువలా ఉంది, ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఖచ్చితంగా వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్తున్నారు. కానీ ప్రజా వ్యతిరేకత ఒక్కటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించగలదా? వాళ్ళకంటూ ఒక వ్యూహం ఉండాల్సిన అవసరం లేదంటారా? ఖచ్చితంగా అదే కదా. ఇప్పుడు జగన్ సారు మళ్ళీ ఈసారి ప్రతి నియోజకవర్గాన్ని టచ్ చేస్తాడు, తిరుగుతాడు. ఇప్పుడు ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ప్రజా సమస్యలు తెలుసుకొని వాళ్ళు ఏ రకమైనటువంటి, ఇప్పుడు 2017లో సంకల్పయాత్ర మొదలుపెట్టేసి ప్రతి గుండెను, ముసలోళ్ళను, యువకులను, రైతులను, ఉద్యోగస్తులు అందరినీ టచ్ చేసినాడు. కాబట్టి వాళ్ళకి కావాల్సినట్టుగా మేనిఫెస్టో రూపకల్పన చేసినాడు. ప్రతిదీ కూడా ఆయన మైండ్లో నుంచి వచ్చినదే, ఎవరి నుంచి ఆ కాపీ కొట్టే చంద్రబాబు నాయుడు లాగా కాపీ కొట్టే అలవాటు లేదు. ప్రతిదీ వీళ్ళకి ఏం అవసరం అని చెప్పేసి ఆయన డిజైన్ చేసి ప్లాన్ చేసి మేనిఫెస్టో రూపకల్పన చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి సార్. సో రేపు రాబోయేది కూడా మళ్ళీ పాదయాత్ర చేస్తాడు. వాళ్ళకి అవసరం మనం ఏం చేస్తే సరిపోతుంది అన్నట్టుగానని వాళ్ళకి కావాల్సినటువన్నీ కూడా మళ్ళీ ఒక మేనిఫెస్టోగా తయారు చేసి పబ్లిక్ వదలటం జరుగుతుంది. అది ఏదైతే చెబుతాడో ఇప్పటికే ప్రజలకందరికీ అర్థమైపోయింది. జగన్మోహన్ రెడ్డి సార్ ఏదన్నా చెప్పితే ఖచ్చితంగా అది నెరవేర్చి తీరుస్తాడు.
ఎంత కష్టం వచ్చినా ఎంత ఇబ్బందులు వచ్చినా అది ఆ పని నెరవేరుస్తాడు. ఆయన మాట అంటే చాలు అన్నట్టుగా ఇప్పుడు ప్రజలకు అర్థమైంది. ఖచ్చితంగా మమ్మల్ని విశ్వసిస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో కూడా పాదయాత్ర చేశారు, మళ్ళీ పాదయాత్ర చేయాల్సిన అవసరం ఉందంటారు. అప్పుడు ఇంత వ్యతిరేకత ఉన్నప్పుడు ఆయన పాదయాత్ర చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ప్రజాక్షేత్రంలోకి వెళ్ళకపోతే సమస్యలు, ప్రజెంట్ సమస్యలు ఎలా తెలుస్తాయి? ఇవాళ రైతులు బోలెడు సమస్యలు ఎదుర్కొంటున్నారు. సరైనటువంటి విత్తనాలు లేవు, ఎరువులు లేవు, గిట్టుబాటు ధర లేదు, సమయానికి వర్ష, ఇవన్నీ ఉన్నాయి. సో ఈ విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్తో ఎదుర్కొంటున్నారు, నిరుద్యోగ భృతి లేదు, ఆరోగ్యశ్రీ ఎత్తిపారేసినారు. సో ఇవన్నీ ఈ సమస్యలన్నిటిని కూడా మళ్ళీ వాళ్ళకి టచ్ చేసి వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, నిజంగా వాళ్ళకి ఏం ఇబ్బందులు ఉన్నాయి, ఏం కోరుకుంటున్నారు, ఏం చేస్తే సరిపోద్ది అనేది ఖచ్చితంగా ఒక రూపకల్పన చేస్తాడు. మళ్ళీ పాదయాత్ర ద్వారా అందరికి చేరువవుతాం. దట్టు ఇంకోటి ఏంటంటే స్పెసిఫిక్గా ఈ సందర్భంలో అంటే కేవలం అమరావతి మీద దృష్టి పెట్టి రాష్ట్రాన్నంతా వదిలేసినాడు. అన్ని ప్రాంతాలను విస్మరించినాడు చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వం. ఒక చిన్న ఎగ్జాంపుల్, 900 కోట్ల పైగా ఖర్చు పెట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ చేస్తే ఈయన రేవంత్ రెడ్డి దగ్గర తాకట్టు పెట్టి వస్తాడు చంద్రబాబు నాయుడు. ఎందుకు? ఆయన ఏదో అడిగినాడు, ఈయన చెప్పాలన్నట్టుగా అని చెప్పేసి. అంటే ఒక రాష్ట్ర ప్రయోజనాలు ఏమాత్రం మామూలుగా సహజంగా ఏమనుకుంటాం, కన్న తల్లిని జన్మభూమిని మర్చిపోయినోడు మనిషేగాడు అన్నట్టుగా అనుకుంటాం. ఇవాళ చంద్రబాబు నాయుడు రాయలసీమలో పుట్టి పెరిగి రాయలసీమ తరఫున నువ్వు ముఖ్యమంత్రి అయ్యండి, మొత్తం తాకట్టు పెట్టేస్తున్నవి. అసలు ఇది ఏం పరిస్థితి? నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలు పూర్వ వైభవం కావాలబ్బా, రాజధాని కోల్పోయినారు వీళ్ళు ఒకసారి వచ్చి అన్నట్టుగా మళ్ళీ ఆ రాజధానిని న్యాయ రాజధాని అయిన పేరు మీద ఒకటి చేసి డెవలప్ చేద్దాం అన్నట్టుగా చేస్తే దానికి కోర్టుకు పోయి రకరకాల ద్వారా అడ్డుకుంటువి. నేషనల్ లా యూనివర్సిటీ తెస్తే దాన్ని ఎత్తుకపోతివి. అంటే నువ్వు ఎంత కక్షపూరితంగా కేవలం నీ వర్గం కొరకు, నీకు కావాల్సిన కాంట్రాక్టర్ల కొరకు డెవలప్ చేయనీకే అమరావతిని సృష్టించినవు తప్ప నువ్వు అక్కడ ఇప్పుడు పరిపాలన చేయడానికి, న్యాయ రాజధాని పరిపాలన చేయడానికి 4 బిల్డింగులు చాలు. సెక్రటేరియట్, అసెంబ్లీ, హైకోర్టు, పరిపాలన ఒకటి 2 బిల్డింగ్లు ఏదన్నా అవసరమైనవి. సో నువ్వు ఒక సిటీనే నిర్మించాలని ప్రయత్నం చేయటం, 1,00,000 మంది లేని చోట నువ్వు 2 లక్షల రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్కు ఖర్చు పెట్టాలనుకోవటం ఇది దోసుకతిన్నీకే కాకపోతే ఉపయోగపడినీకనా? నువ్వు ఇప్పటికే 3,70,000 కోట్ల రూపాయలు అప్పులు చేసినావు 20 నెలలలోనే. ఎక్కడ ఆ డబ్బులని ఏమైపోయినా ఎవరికి అంతబట్టిన విషయం. ఇంకా ఎన్ని లక్షలు అప్పులు చేయాలా? రాష్ట్రం ఏమైపోవాలనుకుంటున్నాను? ఎంత దుర్మార్గం అంటే మొన్న డీజిల్ పెట్రోల్ కూడా క్రైసిస్ ఏర్పడటానికి కారణం ఈయన యొక్క దోసుకతినేటువంటి తత్వం వల్ల. ఏది? అమరావతి కాంట్రాక్టర్లకు ఈ డీజిల్ ఇదంతా చుట్టుపక్కల ఉండే బంకులను తీసుకుని పోయి వాళ్ళకి ఆ కాంట్రాక్టర్లకు ఒప్పజెప్పటం వల్ల ఆ క్రైసిస్ ఏర్పడింది. అంటే రాష్ట్రం ఏమైపోయినా పర్లేదు, రాష్ట్ర ప్రజలు ఏమైపోయినా పర్లేదు, ఆయన ఆదాయం వచ్చే మార్గం పని జరిగితే చాలనుకునేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. సో ఇదంతా కూడా గమనిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి సార్ రాజధాని విషయంలో మాయగాన్ అనేది ఒకటి తెచ్చాడు. విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు అన్నట్టు. మరి ఒక పెద్ద రాజధాని అవుతుంది, పరిపాలన కొరకు 10,000 కోట్లు 20,000 కోట్లతో బిల్డింగ్ల పరిపాలన పనికొచ్చేటువంటి బిల్డింగ్లు కట్టుకుంటే అయిపోయారానికి రాజధానిని అన్నిటికీ నీకు ఆల్రెడీగా కనెక్టివిటీ ఉంది. పోర్టుకు కనెక్టివిటీ ఉంది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఉంది, నేషనల్ హైవేస్కు కనెక్టివిటీ ఉంది. అన్నిటికీ కొత్తగా ఏం నిర్మించాల్సిన అవసరం లేదు, బిల్డింగులు తప్ప, పరిపాలన బిల్డింగులు తప్ప. నువ్వు ఇక్కడ ఆ బురదలో సిటీనే మునిగిపోయేటువంటి దీంట్లోకి వెళ్ళి ఊబిలోకి వెళ్ళి సిటీనే నిర్మించాలని చూడటం దోచుకతిన్నీకే కాకపోతే ఇంకేమంటారు? అది అమరావతికి ఒక ఆల్టర్నేటివ్ మోడల్గా, ఒక రాజధాని ఆల్టర్నేటివ్ మోడల్గా ఆయన మావిగన్ ప్రతిపాదన అయితే తీసుకొచ్చారు. సో ప్లాన్ బి అని అంటున్నారు. సో ప్లాన్ ఏ ఆయన విఫలమైంది, ప్రజల మద్దతు లేదు 3 రాజధానుల నిర్ణయానికి అనేది ఆయన ఏమన్నా కంక్లూజన్కి వచ్చారా? ఈ మావిగన్ ప్రతిపాదన తీసుకొచ్చారా? కాదు. ఎప్పుడు కూడా ఇవాళ వరకు కూడా ఆర్థిక నగరంగా విశాఖపట్నం నువ్వే చెప్పుకుంటున్నావు కదా. ఇప్పుడు జగన్ సార్ చేసింది అదే కదా. దాన్ని అంతా ఆల్రెడీగా ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉంది, అభివృద్ధి చెందిన నగరము. దాన్ని ఇప్పుడు 3 ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందుతాయని కదా
జగన్ గారు ప్రపోజల్ పెట్టింది. నువ్వు అది ఆ రకరకాల అడ్డంకులు సృష్టిస్తేవి, నువ్వు ఇట్లే అబద్ధాలతో ఇది చేస్తేవి. ఇప్పుడు అసలు అమరావతిలో ఏముండంగా నువ్వు ఈరోజు వరకు కూడా అమరావతి అనేది ఎక్కడో చిన్న గుడి ఉంది తప్ప నీకు అమరావతి ఏముంది అంత ఇవాళ సృష్టించాలని చూస్తున్నావు. నువ్వు అది సాధ్యమైన పని కానే కాదు. నువ్వు చెట్లు కొట్టేయడానికి, నువ్వు నీళ్ళు ఎత్తిపోయటానికే 100 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అంటే రేపొద్దున ఫ్యూచర్లో దాని పరిస్థితి ఏంటి? సో అందుకొరకే సరే అది ఎట్లాగూ కాదనుకున్నారు, మేము చెప్పినా మీరు వినలేదు. ఈ రాజధాని అన్న సింపుల్గా వెళ్ళిపోయేటట్టు మేము చెప్పినాకనే ఈయన ఏమంటాడు, మా సిఆర్డిఏ పరిధిలోనే ఉన్నాయి మీరు చెప్పినటువంటి అనే మాట అంటాడు. ముందు చెప్పలే, జగన్ సార్ చెప్పినాకనే అది మ్యాప్ పెట్టి చూపించి కాదు ఇవన్నీ కూడా ఉన్నాయి అనే మాట అంటాడు. ముందు ఎక్కడో ప్రతిదీ 5,000 ఎకరాల ఎయిర్పోర్ట్ అంటాడు. ఆ ఓడరేవుని ఏమన్నా పోర్టును తీసుకొచ్చి అమరావతిలో సముద్రాన్నిటికి మళ్ళించాడా? ఎట పెడతాడు? ఆడిపోవాల్సిందే కదా. సో ఇదంతా కనెక్టివిటీ అవుతుంది. పోర్టు కనెక్టివిటీ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ, నేషనల్ హైవేసు, సిటీసు, ప్రజలు కూడా నివసించడానికి అనువుగా ఉంటుంది. ఈడైతే ప్రజలు నివసించడానికి అనువుగా పనికిరాదు కదా. ఎవరు వస్తారు? సామాన్యమైన ప్రజలు. నువ్వు ఆఫీసర్ 4 బిల్డింగులు కడితే ఆఫీసర్ తప్పదు కాబట్టి వస్తాడేమో. సామాన్యమైన ప్రజలు అంత లోపలికి అంత కాస్ట్ పెట్టి ఎందుకు వస్తారు? రాదు. కాబట్టి అది ప్రజలకు ఉపయోగపడేటువంటి పని కాదు. ఇదన్నా చేయండి అన్నట్టుగా సూచించినాడు. అది వాళ్ళకు ఇంకొకటి కూడా చెప్పినాడు, మీకు పేరు రుచించకపోతే మీరు నచ్చిన పేరు పెట్టుకొని తప్ప ఇదంటే దాన్ని కూడా సిఆర్డీ పరిధిలో ఉంది అన్నట్టుగా చెప్పడానికి ప్రయత్నం చేస్తారు తప్ప కాదు. అది వాళ్ళు ఖచ్చితంగా 100% దోచుక తినడానికే దాన్ని ఇది చేస్తున్నారు. మిగతా రాష్ట్రాన్ని అంతా అన్ని రకాలుగా వదిలిపెట్టేసినారు. వీళ్ళు చెప్పే ఇండస్ట్రీస్ అని అదనో ఇదనో, అంతకుముందు జగన్ గారు ఏదైతే ప్రయత్నం చేసి రప్పించడానికి ఎంఓయూలు జరిగి ఆగిపోయినాయో వాళ్ళనే ఇప్పుడు వీళ్ళు పిలుచుకొని మళ్ళీ అవి మొదలు పెట్టిస్తున్నారు తప్ప కొత్తగా ఏమి రాలేదు. కొత్తగా వీళ్ళు చేసింది కూడా ఏం లేదు. ఇప్పుడు 3 రాజధానుల నిర్ణయం కనుక నాడు అమలు జరిగి ఉంటే కర్నూలుకి అయితే న్యాయ రాజధాని వచ్చి ఉండేది. ఇప్పుడు యాజ్ ఏ కర్నూలు వాస్తవ్యుడిగా మావిగన్ ప్రతిపాదన మీద మీ అభిప్రాయం ఏంటి? కర్నూలుకి ఏం ఒరగబోతుంది మావిగన్ ప్రతిపాదన వల్ల? కానీ అమరావతి ప్రతిపాదన వల్ల అయితే ఏముండదనే నేను అంటాం ఏంటంటే మావిగను బాగానే ఉంది, సరే మేము కూడా ఓకే చెప్తాం. కానీ మాకు వచ్చిన లా యూనివర్సిటీని కూడా ఎత్తుకపోయి ఆడ పెట్టాల్సిన పని ఏంది? కర్నూలుకు వచ్చిన లా యూనివర్సిటీని తీసుకుపోయి నువ్వు అక్కడ పెట్టాల్సిన పనే ఉంది. పెట్టు, ఇన్నే పెట్టు. లా యూనివర్సిటీ ఉండటం వల్ల నువ్వేం లా యూనివర్సిటీ ఎత్తుకపోతావు, లోక్ అదాలత్ ఎత్తుకపోతావు, ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ ఎత్తుకపోతావు. అంటే జగన్ సార్ వీటికి తెచ్చినటువంటి అనుబంధ విభాగాలు, హైకోర్టుకు సంబంధించిన అనుబంధ విభాగాలు ఏమైతే ఉన్నాయో, హ్యూమన్ రైట్స్ కమిషను అన్నీ మళ్ళీ తిరిగి మళ్ళీ అమరావతికి ఎత్తుకపోతావు. అంటే కర్నూలు ప్రజలు కాదా? రాయలసీమ ప్రజలు కాదా? అంటే నువ్వు దోచుక తిట్టడం కొరకు నువ్వు ఏమైనా చేద్దామనే నీకు అవకాశం ఇచ్చినది. నీ సీనియారిటీ అంతా ఉపయోగించి ఎట్లా దోచుక తిందామా అన్నట్టుగా ప్లాన్ తప్ప ఇది ప్రజలకు ఉపయోగపడే తత్వం కాదు కదా. నువ్వు ప్రజలకు ఉపయోగపడాలంటే ఒకప్పుడు రాజధాని ఉన్నది, ప్రజలు కూడా నిన్ను మన ట్రిప్పులో గెలిపించినారు కదా, అన్యాయం చేయాల్సిన పనే ఉంది. సో మా బాధ అంతా అది. రాజధాని ఉంటే ఉండని, మాకు వచ్చినట్టు కూడా జగన్ సారు తెప్పించిన దానిని కూడా నువ్వు ఎందుకు తీసుకుపోతున్నావు అనేది ఇప్పుడు అందరి కడుపులో రగులుతుంది. అది ఇప్పుడు మావిగన్ ప్రతిపాదన ఆయన చేసిన తర్వాత, జగన్ గారు చేసిన తర్వాత ఇనీషియల్గా 1-2 రోజులు అయితే విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. సో క్రమేణా దాని మీద ఒక పాజిటివ్ బిల్డ్ అయిందని వైసీపీ నేతలు అయితే చెప్తున్నారు. దాని మీద ఏమంటారు? ఖచ్చితంగా ఏంటంటే ఇప్పుడు ఇంత మంచి ప్రతిపాదన ఇప్పుడు అన్ని ప్రాంతాల్లో అనుకున్నాం, కుదరలేదు. సరే మీరు కేసులైనా మంచి వచ్చేటో చేసినారు. ఇప్పుడు దీంట్లో కాదనటానికి ఒక సంఘటన చెప్పండి వాళ్ళని తెలుగుదేశంలో. ఇది ఈ ప్రపోజల్ మంచిది కాదు అనటానికి మేము తల వంచుతాం. నువ్వు ఎక్కడో తీసుకెళ్ళి 2 లక్షల రూపాయలు బురదలో పడేస్తా అంటే ఎట్లా ఒప్పుకోవడానికి ఇదవుతుంది? వాళ్ళే ఒప్పుకోవట్లే. ఎవరు ఒప్పుకోకపోయినా మొండి కదా, నేను సీనియర్ను, నాకు చెప్తారా ఏమన్నంటే అన్నీ నేనే కనిపెట్టినా, నేనే చేసిన, నేను ఇంత సీనియర్ అన్నట్టుగా ఈయన చెప్పుకొని ఇదేయి చేస్తున్నాడు తప్ప
అసలు ఈ మధ్య ఇంకొకటి కూడా మీరు విన్నారో లేదు, ఎండలు ఒక 10 degrees సెంటీగ్రేడ్ తగ్గించడానికి ప్రయత్నం చేస్తానని కూడా అన్నాడు విజయవాడలో. అనంతపురం పచ్చదనానికి కారణం నేనే అని అంటాడు. బిల్ క్లింటన్కు ఇది ఇచ్చినాను అంటాడు. అట్లా ఆయనకు ఏం చెప్తున్నాడో ఏం లేదో దాని కొరకు ఇప్పుడు కొడుకు సమర్థుడు కాదంటారా? కాదు. ఆయన సమర్థుడైతే రెడ్ బుక్ రాజ్యాంగం ఏందండి? నువ్వు అధికారం ఇచ్చింది మంచి పరిపాలన అందించటం కొరకు. నువ్వు గెలిచినవు, నువ్వు ఇప్పటికన్నా అంతకు మించి నేను మంచి చేస్తానబ్బా అని చెప్పి మంచి చేయి, అందరూ మెచ్చుకునేటట్టు చేయి. ఈ భయపెట్టించి ఏంది? నీకు అధికారం ఇచ్చింది భయపెట్టించి పోలీసు వాళ్ళని కూడా నీ పావులుగా వాడుకొని వ్యవస్థలన్నిటిని కూడా నీ పావులుగానో నీ పార్టీ కార్యక్రమాలకు వాడుకొని నువ్వు ఎట్లా చెప్తే అట్లా ఎన్నితట్టు వాడుకుంటే నువ్వు సమర్థుడు అవుతావు. అదే అసమర్థత పరిపాలన. ఓకే, ఆయన సమర్థుడు కాదంటున్నారు. ఆయన అయితే వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇటీవల నియమితులయ్యారు. అలానే రేపు వచ్చే మహానాడులో ఆయన్ని ముఖ్యమంత్రిగా ప్రకటించబోతున్నారని అయితే కొంత వార్తలు నడుస్తున్నాయి. సో మీకు యాజ్ ఏ జగన్ వర్సెస్ లోకేష్ అనే సినారియోలో ప్రజలు ఎటువైపు చూస్తారంటారు? అంటే మీరైతే అసమర్థుడు అంటున్నారు. జగన్కి ఎదుర్కోవటం మరింత ఈజీగా ఉంటుందా, లేదంటే మరింత టఫ్గా ఉంటుందా లోకేష్ని చంద్రబాబుతో పోలిస్తే? ఇప్పుడు చంద్రబాబు నాయుడు సీనియర్ అని 14లో రాష్ట్రం విడిపోతే సీనియారిటీ వినా రాష్ట్రానికి ఏమైనా న్యాయం జరుగుతుంది అన్నట్టుగా అవకాశం ఇచ్చినారు. అది వేరే సంగతి. 5 ఏళ్లలో లోకేష్ను ఎమ్మెల్సీని చేసి దొడ్డదారిన మంత్రిగా చేసుకున్నాడు. ఓకే, 19లో ఓడిపోయా, ఎమ్మెల్యే కూడా ఓడిపోయా. పప్పు అనేది ఒక ముద్ర వేసుకుండే. తర్వాత ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక నేనేదో చూపించాలి అన్నట్టుగా ఆ రెడ్ బుక్ అని పట్టుకొని ఎవరన్నా మరి ఏ ప్రజానాయకుడన్నా ఆ రకంగా రాజ్యాంగాన్ని అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అవమానపడేటట్టుగా అగౌరవపరిచేటట్టుగా ఆ రకమైనటువంటి పరిపాలన. ఇవాళ నువ్వు క్వశ్చన్ చేస్తే కేసు అంటావు, కేకు కట్ చేస్తే కేసు అంటావు, కొన్ని కట్ చేస్తే కేసు అంటావు, భయపెట్టిస్తావు, హరాస్మెంటు 3rd degree. ఏంది పరిస్థితి? అంటే నువ్వు మంచి పరిపాలన అధ్యక్షుడు అనకల్లా. జగన్ రెడ్డి సారు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆ రోజున 2 చోట్ల రూలింగ్ ఉన్న చోట ఏలు పెట్టి శాసించేటువంటి సోనియా గాంధీనే ఎదిరించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. సోనియా గాంధీనే ఎదిరించినటువంటి వ్యక్తి. 2 చోట్ల ఇక్కడ కాంగ్రెస్ అక్కడ కాంగ్రెస్ ఉంటే అటువంటి కాంగ్రెస్ను ఢీకొట్టినటువంటి మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. తర్వాత మొండిగా ఆయన ఒక మాట అన్నాడు, మీకు అవకాశం వచ్చింది 2 దెబ్బలు కొడతారు, కొట్టించుకుంటాం. మాకు అవకాశం వచ్చినప్పుడు 4 కొడతాం, మీరు కూడా సిద్ధంగా ఉండాలి చూడు దానికి అన్నట్టుగా చెప్పినటువంటి వ్యక్తి. అంత ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడే మట్టి గడిచినాడు. దొడ్డదారిన 14-19 మెజార్టీ పెట్టుకొని కూడా 20 మంది ఎమ్మెల్యేలకు వంటివి డబ్బు ఉంది కదా, అవినీతి సొమ్ము ఉంది కదా అన్నట్టుగా. నేను ఇవాళ ఏ రోజున కూడా ఈయన ప్రతిపక్ష నాయకునిగా ఊడగొట్టాలంటే జగన్మోహన్ రెడ్డి కూడా పని చేసిండొచ్చు కదా. 19 నుంచి 24 వరకు చేయలేదే. ఒక నిజాయితీతో కూడినటువంటి రాజకీయం చేయాలనుకున్నాడు. ఎవరన్నా యువతలకు వస్తే రాజీనామా చేసే రావాలన్నాడు. అది తేడా. అటువంటి మీ నాన్ననే మట్టి గరిపించినటువంటి, అంటే చంద్రబాబు నాయుడినే మట్టి గరిపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. నిన్న మీరు రకరకాల మార్గాలు ఉన్నాయి, ఈవీఎంలని, మీరు ఇచ్చిన తప్పుడు హామీలు రకరకాలుగా ఉన్నాయి, గెలిచి కూర్చున్నారు, చెయ్యి. కానీ అవకాశం వచ్చినప్పుడు మంచి చేసి చూపించాలి తప్ప దుర్మార్గాన్ని కాదు. కాబట్టి నువ్వు ఎట్లా సమర్థుడు అవుతావు? మీ నాయనని అడ్డం పెట్టుకొని ఏదో చేస్తున్నావు. నువ్వు జగన్మోహన్ రెడ్డితో కంపేర్ చేసుకునేటువంటి పరిస్థితి ఏ కోశాన లేనే లేదు. అసలు మీ చంద్రబాబు నాయుడికి జగన్ రెడ్డికే నక్కకు నాగలోకి అనుకునేంత తేడా అంటే ఇంక ఈయన ఏడ ఉంటాడో ఒకసారి అర్థం చేసుకోండి. ఇంకా ఓకే, లోకేష్ ఏ రకంగా తట్టుకోగలడు అనేది. ఇప్పుడు సోనియా గాంధీకి వ్యతిరేకంగా ఆయన అయితే ఒక పెద్ద పోరాటాన్ని అయితే చేశారు. దాని నుంచి ఆయన సక్సెస్ అయ్యారు, కాంగ్రెస్ని అయితే కనుమరుగు చేశారు.
కానీ ఆ తర్వాత బీజేపీతో ఆయన ఆ స్థాయిలో పోరాటం చేయలేదు. తనకి అన్యాయం జరిగిన 2024 ఎన్నికల్లో ఇంకా మరింతగా బీజేపీకి దగ్గర అవుతున్నారనే ఒక విమర్శ కూడా ఉంది. ఇప్పుడు రాష్ట్రంలో అన్ని పార్టీలు కూడా రాష్ట్ర సమస్యలైన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, లేదంటే హోదా, ఇట్లాంటి అంశాలన్నింటినీ కూడా రాష్ట్ర పార్టీలన్నీ కాంప్రమైజ్ అయ్యాయి, బీజేపీకి అన్ని పార్టీలు భయపడుతున్నాయనే ఒక విమర్శ ఉంది. దాని గురించి ఏమంటారు? ఎక్కడ కాంప్రమైజ్? రాష్ట్రం విషయంలో మీకు గుర్తుండే ఉండి ఉంటుంది, 2019లో ప్రమాణ స్వీకారం చేసి 23 మంది ఎంపీలతో పార్లమెంట్లో ఎక్కువైన తర్వాత బయటకు వచ్చి అప్పుడు వాళ్ళు ఫుల్ మెజార్టీలో ఉన్నారు. మన అవసరం పడిందంటే అసలు ఈ చరిత్రలో ఎవరన్నా అట్లా మాట్లాడింటారా? మన అవసరం పడిందంటే రాష్ట్రానికి ఏమైతే ఇచ్చినారో అవి ఎట్లా సాధించాలనేది చేతి చూపిస్తుంటే, మన అవసరం లేదు కాబట్టి వాళ్ళు నచ్చినట్టుగా వాళ్ళు చేస్తున్నారు, మనం చెప్పినా వినగలిగే పరిస్థితి కాదు, మన అవసరం లేదు కాబట్టి. ఇంకా ఎక్కడ ఆయన కాంప్రమైజ్ అయ్యి చేసింది లేదే. ఇప్పుడు ఒక మంచి పనికి నిన్న చట్టం చేస్తున్నారు, చట్టం చేసేటప్పుడు కూడా మా పార్లమెంటు సభ్యుడు మిథున్ రెడ్డి గట్టిగానే మాట్లాడినాడు కదా, మీరు పేరు గురించే చూస్తున్నారు తప్ప అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చరు ప్రజల సౌకర్యాల గురించే మీరు ఆలోచన చేయట్లేదు. కానీ డీలిమిటేషన్ బిల్లుకి సంబంధించి దక్షిణాదిలో అన్ని పార్టీలు, అన్ని రాష్ట్రాల పార్టీలు కూడా వాళ్ళైతే ఒక యాంటీ బిల్ వాయిస్ని అయితే రైజ్ చేసినాయి. కానీ ఏపీలో మాత్రం ఏ పార్టీ కూడా యాంటీ డీలిమిటేషన్ బిల్లుకి వ్యతిరేకంగా ఏ పార్టీ కూడా వాయిస్ రైజ్ చేసిన సందర్భం లేదు. మరి దాని గురించి ఏమంటారు? దక్షిణాదికి అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది కదా కూడా. ఇప్పుడు చేస్తే ఉన్న సీట్లకు 50-50 అనేది ఒకటి ఉంది. 50% అన్ని స్టేట్లలో ఉండే దాంట్లో 50. రేపొద్దున జనాభా లెక్కల ప్రకారంగా 26న జనాభా లెక్కలు తీస్తే జనాభా లెక్కల పరకంగా ఇంకా జనాభా ఉత్తరాదితో కంపేర్ చేస్తే పర్సెంటేజ్ ఇంకా తగ్గుతుంది ఇక్కడ. సో జనాభా పర్సెంటేజ్ ప్రకారంగా సీట్లను పెంచాల్సి వస్తే ఇంకా ఇప్పుడు 50% ఉన్నారు, కొంత మెరుగులో ఉంటాం, అప్పుడు ఇంకా తగ్గుతాయి, అప్పుడు ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది జనాభా నిష్పత్తి ప్రకారం. కూడా డీలిమిటేషన్ అనే బిల్లు ఒకటి పాస్ చేయాల్సి ఉంటుంది కదా. అవును, అప్పుడు కూడా ఇట్లానే రాజ్యాంగ సవరణకి అవసరమైన ఎంపీల సంఖ్య అయితే లేదు, అప్పుడు కూడా ఆ బిల్ పాస్ కాకపోవచ్చు కదా. అది ఆ రోజున పరిస్థితులను బట్టి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు చేసేదాన్ని బట్టి ఇప్పుడు ఎక్కడో చోట అయితే ఒప్పుకోక తప్పదు కదా. ఇప్పుడు జనాభా పెరిగింది, ఎప్పుడో 72లో చేసినట్టున్నారు పార్లమెంట్లు 543కు. సో అక్కడ నుంచి ఇప్పటి వరకు అంటే ఇది ఒక 26 దగ్గర 50 సంవత్సరాల పైన అయిపోయింది. రీషెడ్యూల్ చేసుకోవాల్సిందే కదా, డీలిమిటేషన్ చేసుకోవాల్సిందే ఇప్పుడున్న జనాభా ప్రకారం. అంటే ఇప్పుడు ఉండటం కూడా అనివైన కూడా ఒక కాన్స్టెన్సీ 4 లక్షలు ఉంటే ఒక కాన్స్టెన్సీ 1.5 లక్షలు ఉంది, ఒక కాన్స్టెన్సీ 3 లక్షలు ఉంది. ఎమ్మెల్యే కాన్స్టెన్సీలో, ఎంపీ కాన్స్టెన్సీలో ఒక కాన్స్టెన్సీ 20 లక్షల పైన ఉన్నాయి, ఒక కాన్స్టెన్సీ 8-9 లక్షల్లో ఉంది. సో ఇంత వేరియేషన్తో ఉన్నాయి. దాన్ని అంతా బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంది కదా, ఎవరైనా ఒప్పుకోవాల్సిందే, చేయాల్సిందే. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చిన 2029లో రాజకీయాల్లోకి వచ్చారు. కానీ నాటి నుంచి వైఎస్ఆర్ మరణానంతరం నుంచి కూడా ఆయన దేశ రాజకీయాలను ఎక్కువగా ఫోకస్ చేయలేదు. సో దేశ రాజకీయాల్లో ఆయన ప్రజెన్స్ అయితే చాలా తక్కువగా ఉందనేది ఒక విమర్శ. ఏమంటారు? ఆయన ఎప్పుడూ దేశ రాజకీయం గురించి ఆలోచన, అంటే ఆయన చేసిందంతా ఈ రాష్ట్ర ప్రజలు, రాజశేఖర రెడ్డి గారు సంక్షేమం విషయంలో సంక్షేమ ప్రదాత, జల ప్రదాత ఎన్ని చెప్పినా తక్కువనే ఆయనకు. ఆయన అకాల మరణం చాలామందిని దుఃఖంలోకి నెట్టింది. సో అప్పుడు అందరికీ ధైర్యం చెప్పినాడు, కాంగ్రెస్ను ఢీకొని ఓదార్పు యాత్ర అని చేసినాడు. ఆ సందర్భంలో ఏమన్నాడంటే, చాలామంది ఇళ్ళల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఉంది, నేను కూడా అంతకంటే ఇంకా మించి పని చేసి అందరి ఇళ్ళల్లో నా ఫోటో కూడా ఉండాలని కోరుకుంటా. మా తండ్రి గారు 1 అడుగు ముందుకేస్తే నేను 2 అడుగులు వేసి చూపించాలనేది ఇది. సో దాని కొరకు కృషి చేసి, అందుకొరకే నువ్వు ఎవరు చేయలేనటువంటి పాదయాత్ర. తర్వాత రాజశేఖర రెడ్డి గారిని మొదలు పెడితే తర్వాత మిగతా వాళ్ళు
అది చూసి తెలుసుకున్నారు. తర్వాత జగన్ గారు మళ్ళీ అంత ఇది చేసింది. అంటే నిత్యము ప్రజల మధ్యలో ఉండి రాష్ట్ర శ్రేయస్సే ముఖ్యం తప్ప నాకు ఇంటిని చూసుకోలేని ఇక్కడ రాష్ట్రాన్ని చూసుకోలేని వ్యక్తి బయట ఏంది అన్నట్టుగా అని చెప్పేసి మిగతావి ఎప్పుడు ఆ మనిషి అంత ఇది కాలే. మనకి ఎవరితో మనది మనం చూద్దాం అన్నట్టుగానే చూసినాడు. ముందు ఈ రాష్ట్ర ప్రజలే ముఖ్యం అనుకున్నాడు. ఈ రాష్ట్ర ప్రజలకు కావాల్సినవి మనం సమకూర్చుతాము అన్నట్టుగానే చూసుకుంటూ వచ్చినాడు వాస్తవం. ఓకే, 2014 అలాగే 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమిలో దానికి దారితీసిన అంశాల్లో పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ కూడా చాలా మేజర్ ఫ్యాక్టర్. 2019లో అయితే మీకు గణనీయంగా కాపు ఓట్లు అయితే ఉభయ గోదావరి జిల్లాలో ఉత్తరాంధ్రలో కూడా గణనీయంగా వైసీపీ చేసుకోగలిగింది. కానీ 2029లో వైసీపీ వ్యూహం ఏంటి? కాపులు అయితే ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కదా, వాళ్ళని దగ్గర చేర్చుకోవడానికి మీ దగ్గర ఉన్న వ్యూహం ఏమైనా ఉందా? ఇప్పుడు కలవగూడని సామాజిక వర్గాలు వీళ్ళ తప్పుడు హామీల వల్ల పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళు కూడా కాపు సామాజిక వర్గం బలమైనటువంటి స్ట్రెంత్ రాష్ట్రంలో. సో మా జగన్ సారు అత్యంత ప్రయారిటీ ఇచ్చి అందరికంటే ఎక్కువ సీట్లు ఇచ్చి ఒక ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి అన్నీ చేశాడు, అప్పుడే చేశాడు. దానికంటే మించి వాళ్ళకు కూడా ఏంటంటే మావాడు ఒకడు సీఎం అయితే బాగుంటుంది కావాలా, బలమైన సామాజిక వర్గం రెడ్లు అయినారు, కమ్మళ్ళు అయినారు, బలమైన సామాజిక వర్గం కాపులలో కూడా అనేది వాళ్ళకు కోరిక ఉంది మనసులలో. పవన్ కళ్యాణ్ ఆ స్టేజ్కి వెళ్తాడు కదా, వీళ్ళు జతగట్టి కనీసం 5 ఏళ్ళలో ఒక 2 ఏళ్ళ పీరియడ్ అయినా మేము ముఖ్యమంత్రి అనిపించుకోకపోతాం అన్నట్టుగా వాళ్ళు ఏదో కొంచెం మొన్న అందరూ ఒకవైపు మొగ్గటం జరిగింది పవన్ కళ్యాణ్ నమ్మి. ఈయన తీసుకుపోయి తాకట్టు పెట్టేశాడు అక్కడ. పోనీ మళ్ళీ పోరాడి మనం ముఖ్యమంత్రి అవుతాము ఖచ్చితంగా, ఈసారి మాకు ముఖ్యమంత్రి కావాల్సిందే, నాకు ఇవ్వాల్సిందే, ఈ టర్మ్లో నేను చేసినాను, నాకు మిగతా పీరియడ్ నాకు చేయండి అన్నట్టుగా ఏ క్వశ్చన్ అడుగుతాడా? అడగడు. వాళ్ళకందరికీ చీకాకు కలిగింది. ఏం పొద్దుస్తమానం కూలి పనులు చేయటమైనా మన పని? ఇంకా మనం యజమాని కాలేమా? మన బతుకులతో కూలి పని చేయాల్సిందేనా అన్నట్టుగా వాళ్ళకు చీకాకు పుట్టింది. అసలు ఈ దెబ్బతో ఇంకా వాళ్ళు చెప్పే మాటలు వినే పరిస్థితిలో లేరు. ఇంతకంటే అత్యంత గౌరవంగా వైసీపీలో ఉంటిమి, ఎక్కువ సీట్లు వచ్చినాయి, మంత్రి పదవులు ఇచ్చినాడు, ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చినాడు, అన్నీ ఇచ్చినాడు. ఇవాళ నువ్వు పోయి ఏం చేసింది? ఆయన తానంటే తందానా నువ్వు అది తప్ప నువ్వు స్వయంగా ఈయన ప్రశ్నించడానికి పార్టీ పెట్టిన మనిషి ఇవాళ ఆయనకు తోకాడించడం సరిపోతుంది తప్ప ఏ క్వశ్చన్ ప్రశ్నించడానికి లేదు. నాకు తెలిసి ఆయన కూడా నమ్మయ్య అన్నట్టుగా అనుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ గారు కూడా అని అనిపిస్తుంది నా వరకు. నా వ్యక్తిగతంగా కూడా ఆయన, ఎందుకంటే ఇంకా జరిగిన కాడికి జరిగింది, ఇంకా చాలు. పదే ఎవరైనా అండి, ఇప్పుడు ఎవరైనా ఏం కోరుకుంటాం? నెక్స్ట్ అందరూ లోకేష్ అని అంటారే కానీ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా చేద్దామనే మాట నీ సామాజిక వర్గంలో ఉంది తప్ప నీ పార్టీలో నీ సామాజిక వర్గంలో బయటోళ్ళు అనగలిగే. నువ్వే పొద్దున్న లేచిన నుంచి 15 ఏళ్ళు ఆయనే ఉండాలి, 15 ఏళ్ళు వాళ్ళే ఉండాలి, 15 ఏళ్ళు వాళ్ళే ఉండాలంటే ఇంకా నీ గురించి ఆలోచన ఎక్కడిది? అంటే నువ్వు చాలనుకొని మడత పెట్టేసి వాళ్ళకు ఇది చేయటానికి ప్రయత్నం చేయటం తప్ప ఇది వేరే కాదు. నమ్మట్లేదు ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటానంటే కాపులకు కానీ ఆ సామాజిక వర్గం కానీ ఎలాంటి అభ్యంతరం లేదు, పవన్ కళ్యాణ్కి కూడా. అదే స్థాయిలో ఇప్పుడు లోకేష్ కనుక ముఖ్యమంత్రి అయితే కాపుల్లో ఒక వ్యతిరేకత వస్తుంది, పవన్ కళ్యాణే ముఖ్యమంత్రి కాదండి. చంద్రబాబు నాయుడు కావటానికి కూడా సామాజిక వర్గం ఇష్టపడదు. వాళ్ళను కూడా ఇదిగో చంద్రబాబు నాయుడు ఎట్లా మేధావితనంతో అబద్ధాలతో చేస్తాడో పవన్ కళ్యాణ్ కూడా అట్టే చేశాడు. కానీ తాత్కాలికంగా పవన్ అయితే కన్విన్స్ చేయగలిగాడు వాళ్ళని, ఆ సామాజిక వర్గాన్ని, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటారని. కానీ రేపు లోకేష్ కనుక ముఖ్యమంత్రి అయితే ఆ సామాజిక వర్గం నుంచి కూటమికి అంత స్థాయిలో మద్దతు లభించదు అనేది ఒక వాదన. ఎందుకు చేస్తారు? ఎందుకు చేయాల్సినంత అవసరం ఏం పని ఉంది వాళ్ళకు? నువ్వు ఏదైతే లీడర్ అనుకున్నావో ఆయనే సాప చుట్టేసింటే వీళ్ళు కూడా పోయి ఇంకా ఆయనకు దగ్గర జెండాలు మోయాల్సిన కర్మ వాళ్ళకేం పట్టా? ఎందుకు చేస్తారు? కాబట్టి చేయగలిగే ప్రసక్తి ఉండదు. ఆ క్వశ్చనే రైజ్ కాదు. సో లోకేష్ ముఖ్యమంత్రి అయితే కాపు సామాజిక వర్గం దూరం అయితే, సో లోకేష్ ముఖ్యమంత్రి అయితే మీకు ఒక అవకాశం ఉంటుంది అనుకుంటున్నారా ఆ దిశగా?
వాళ్ళు నేను అంటాము లోకేష్ ముఖ్యమంత్రి అవుతాడో ఇంకొకరు అవుతారో మేము ప్రజలకి ఏం చేయాలన్నా ఏం చేస్తామా అనేదే మేము చూస్తాం తప్ప వాళ్ళు ఎవరుంటే ఎవరు పోతే మాకేం, ఎవరున్నా ఎవరు అవతల ఎవరు శత్రువు ఎవరు అనేది కాదు ముఖ్యం, శత్రువు ఎవరున్నా మేము ఢీ కొట్టడానికి సిద్ధంగా ఉన్నాం. సో 3 పార్టీలు కలిసి ఉన్నా కూడా కలిసి ఉన్నా మాకేం ఇది లేదు, మళ్ళీ కలిసి రావాలనే కోరుకుంటాం. సో 2029లో గెలవాలంటే ఖచ్చితంగా కార్యకర్తల నుంచి మీకైతే సపోర్ట్ లభించాలి. 2024లో అయితే కార్యకర్తలు కొంత అసంతృప్తితో ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, వాళ్ళు ఆశించిన మేరకు లబ్ధి జరగలేదు అనేది తరచూ వినిపించే వాదనే. సో కార్యకర్తల్ని ఎలా సమాయత్తం చేయబోతున్నారు, ఏం చెప్పి వాళ్ళని రేపు ఎన్నికల్లో మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకి వాళ్ళ కృషి తీసుకోబోతున్నారు? ఇప్పటికే మీరు జగన్ సార్ స్టేట్మెంట్లు చూసింటారు, గతంలో లాగా జరగదు, ఇప్పుడు జగన్ 2.0లో ఉంటుంది. ఖచ్చితంగా కార్యకర్తలు గతంలో ప్రజల సంక్షేమం 2 ఏళ్ళు కరోనా పోయింది, 3 ఏళ్ళు ప్రజల సంక్షేమం గురించి ఆలోచన చేయటంలో కార్యకర్తలను కొంత విస్మరించడం అనేది జరిగింది. ఈసారి అది జరగదు. ఆయన ఏదన్నా మాట ఆయన నోటి నుంచి రావాలంతే, ఖచ్చితంగా చేసి తీరుతాడు. ఖచ్చితంగా ఈసారి కార్యకర్తలను చూసుకుంటా, గతంలో జరిగింది ఈసారి అట్లా జరగదు, ఈసారి మార్పు ఖచ్చితంగా గమనిస్తారు, కార్యకర్తలను విస్మరించడం అనేది జరగదు, ఖచ్చితంగా చూసుకుంటాడు, మాట చెప్పడమే చాలా ఆయన ఖచ్చితంగా అది. ఓకే, ఇక మీ రాజకీయ భవిష్యత్తుకి సంబంధించి మీరు రేపు 2029 ఎన్నికల్లో మళ్ళీ ఎంపీగా పోటీ చేయబోతున్నారా, లేదంటే ఎమ్మెల్యేగా? నేను ఒక మాట ఈ సందర్భంగా నేను తెలియజేయాలి. నాకు చరిత్ర నా వెనక చరిత్ర లేదు, డబ్బులు లేవు, చరిత్ర లేదు, డబ్బులు లేవు. నన్ను గుర్తించి ఈ స్థాయికి తెచ్చినాడు జగన్ రెడ్డి సార్. నేను సచ్చే వరకు ఆయనకు లాయల్టీగానే ఉంటా. ఆత్మావతి దళంలో నేను 1వ 2వ ఆయన కొరకు ఏం చేయడానికైనా సిద్ధం. ఆయన నన్ను ఎమ్మెల్యేనో ఎంపీనో చేస్తాడని నేను ఇవన్నీ చేయట్లే. నేను ఎప్పుడు ఆయన విన్ని వదిలేస్తా, మీ ఇష్టం సార్. రామయ్య ఆడ పనికి వస్తాడంటే ఆడ వాడుకోండి, కర్నూలులో పనికి వస్తాడంటే కర్నూలులో వాడుకోండి, శ్రీకాకుళంలో పనికి వస్తాడంటే శ్రీకాకుళంలో కూడా పోయి పని చేస్తాను నేను. మీరు ఏడ చెప్తే ఏ పని చేయమంటే ఆ పని చేస్తా. కాబట్టి నేను అదైతేనో ఇదైతేనో అని నేను పని చేయట్లే. ఆయన ఏమిచ్చినా పని చేయడానికి సిద్ధం. ఆయన ఆర్డర్ ఇవ్వటమే, నేను తూచా తప్పకుండా దాన్ని పాటిస్తా. ధన్యవాదాలు సార్, థ్యాంక్ యూ. మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించారు. థ్యాంక్ యూ. భవిష్యత్తులో మీరు ఒక ఎంపీగా లేదా ప్రజాప్రతినిధిగా మీరు విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది దేవుని నిర్ణయము, జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.